ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళ్దాం. అద్వితీయ దేవుడు అయిన ప్రభువా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరమైన మా గొప్ప కార్యాలు చేసే దేవానికే స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. ప్రభువా నీకే వందనాలయ్యా. లూరబాష గ్లోరీష కథ హజ్జల ల్యూరదల హందరస గ్లోరీషలాదరయ ప్రభా. దైవమానికే స్తోత్రాలు, ప్రేమామయానికే స్తోత్రాలు, కనికరముల గల ప్రభువానికే స్తోత్రాలయ్యా. ఈ యొక్క సమయంలో పరిశుద్ధుడానికి వందనాలు, నయనానికి వందనాలయ్యా. యేసయ్యా, వీక్షకులైన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. దేవానికే వందనాలయ్యా. నీ మాట చేత, నీ వెలుగు చేత, నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని కూడా తాకుతూ దేవానికే స్తోత్రాలు. బలపరిచి నాయన దీవించి ఆశీర్వదించమని, నీ వాక్యముతో నింపమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు అయా. నీ యొక్క మాటలు దేవా, నీ వాక్యము నాయన ప్రతి హృదయంలోనికి ప్రవేశించిన ఆయన దేవానికే స్తోత్రాలు. చీకటి ఛాయలన్నీ కూడా తొలగిపోయి దేవా ప్రతి హృదయం కూడా వెలిగించబడటానికి దేవా మీరే కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి దేవానికి స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభాలు ఆరోపింప చేసుకోమని మా ప్రభును రక్షకుడయ్యన్న యేసయ్య శక్తి కలిగిన నామంలో మిక్కిలివినంగా బ్రతిమలు వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి 4వ అధ్యాయము 13 నుండి 16 వరకు చదువుకుందాం. మూఢత్వము చేత బుద్ధి మాటలకి ఇక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు భేదవాడిగా పుట్టినను పట్టాభిషేకం నొందుటకు శరసాలలో నుండి బయలు వెళ్ళును. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున నుందురని నేను తెలుసుకొంటిని. దేవునికి స్తోత్రం. అతని ఆధిపత్యము కింద జనులకు లెక్కయే లేదు. అయినను తరువాత రాబోవు వారు వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమని ఒకడు గాలికై ప్రయాసపడినట్లే. ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను గారు వృద్ధాప్యంలో రాసిన తన యొక్క పుస్తకంలో ఈ ప్రసంగిలో 4వ అధ్యాయము 13వ వచనం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, మూఢత్వం చేత బుద్ధి మాటలకి ఇక చెవి యొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. ఇక్కడ చాలా వృద్ధుడైన ముసలి వ్యక్తిని చూపిస్తున్నాడు. అలాగనే ఒక భేదవాడైన చిన్న బిడ్డను కూడా చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుందంటే, ఒక వ్యక్తి ముసలి రాజు అని చెప్తున్నాడు. అక్కడ ఈ 13వ వచనంలో మనం చూస్తే ముసలి రాజు కంటేనట భేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడట. ఈ యొక్క వ్యక్తి, ఈ చిన్నవాడైన వ్యక్తి ఈ యొక్క ముసలి రాజు కంటే శ్రేష్ఠుడుగా పిలువబడుతున్నాడు. ఎందుకలా పిలువబడుతున్నాడు అంటే, ఇక్కడ కనుక మనం చూస్తే ఈ వృద్ధుడు సహజంగా మనం ఏమంటారంటే, పెద్ద తలకాయ లేకపోతే ఇంట్లో ఎద్దు తలకాయ పెట్టుకోండి అని చెప్తారు. ఎందుకు ఎద్దు తలకాయ పెట్టుకోవాలి? అది లోకోక్తిగా కనుక మనం ఆలోచిస్తే, ఇంట్లో పెద్దవాళ్ళు మంచి చెడు అయ్యా ఇది చెయ్యొద్దు, ఇలా చేయి అలా చేయని చెప్తూ ఉంటారు. ఈ పని చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఈ పని చేస్తే దాని ఫలం ఎలా ఉంటుంది, ఆ పని అలా చేయకూడదు, ఎలా చేయి చాలా సులువుగా అయిపోతుంది, ఆ పని చెయ్యకు, ఆ పని జోలికి వెళ్ళకు, ఆ విధానాల్లోనికి వెళ్ళకు, దాని యొక్క పర్యవస్థానం చాలా మొయ్యలేని భారంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ పని చేయొద్దు, ఈ పని చేయి, ఈ చేసే పని ఇలా చేయొద్దు, ఇలా చెయ్యి, చాలా సులువైన మార్గాలను చెప్తూ ఈ యొక్క పెద్దవాళ్ళు ఎన్నో హింట్స్ ఇస్తూ ఉంటారు తన బిడ్డలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా. అందుచేత ముసలివారు
ఈ పిల్లలకి కిరీటంగా ఉంటారని వాక్యం సెలవిచ్చింది ఈ సామెతల గ్రంథంలో. ముసలి వాళ్ళే పిల్లలకి కిరీటంగా ఉంటారు అని చెప్పిన ఈ వాక్యమే ఉంటుంది ముసలి రాజు కంటే అని చెప్తున్నారు. ముసలి రాజు కంటే ఈ చిన్నవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. ఈ శ్రేష్ఠుడుగా ఎందుకు ఈ యొక్క ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటి? ఈ యొక్క ముసలి రాజుకు అంటే ఈ ముసలి వాళ్ళు ఉండటం మన జీవితాలకు ఎంత ఆశీర్వాదకరం అని తెలుసు కాబట్టే ఈ లోకంలో అనేకులు పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ పెట్టుకోండి అని చెప్తారు. ఎద్దు ఎందుకు అంటే ఎద్దు అనేది ఒక కష్టపడి పనిచేసే సేవకులకి సాదృశ్యం. అది కష్టపడి సేవ చేస్తుంది. అది సేవ చేసేది పని చేయటం వలన ఎద్దులు ఏ యొక్క ఇంటిలో ఉంటుందో ఆ ఇంటిలో ఆహారానికి కొదువు ఉండదు అని సామెతల గ్రంథకర్త రాశాడు. ఇప్పుడైతే అనేకమైన ఎలక్ట్రానిక్ ఈ ట్రాక్టర్స్ ఇవన్నీ వచ్చేసినాయి. ఆ గత కాలం అయితే ఎడ్ల బండితోనే ఎక్కువ పనులు జరిగిస్తూ ఉండేవాళ్ళు. రైతు వ్యవసాయం మొదలుపెట్టిన దగ్గర నుండి ఆ విత్తనాలు వేసే దగ్గర నుండి కూడా ఆ విత్తనాలను ఆ పొలంలోనికి మోసుకెళ్ళటానికి ఎద్దులే ఉపయోగపడతాయి. మళ్ళా వాటి యొక్క ఫలం పండిన తర్వాత తిరిగి ఇంటికి తీసుకొచ్చే వరకు కూడా ఆ ఎద్దులు ఎంతో ప్రయాసపడతాయి. అలాగే ఈ లోకంలో అనేక మంది బిడ్డలు ప్రయాసపడి కష్టపడి చెమటోర్చి వారి యొక్క జ్ఞానము చేత తెలివి చేత బుద్ధి చేత వారు మంచిగా సంపాదించి ప్రయోజకులు అయి ఉంటారు కదా. అట్టి వారి యొక్క సలహా తీసుకో అనేది ఈ పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు. ఈ ప్రస్తుత దినాల్లో ఈ కంప్యూటర్ యొక్క యుగాలలో అటువంటి వాటికి అవకాశాలే ఉండటం లేదు. అయితే ఇక్కడ అంటున్నారు ముసలి రాజు అంటే ఒక వ్యక్తి రాజుగా ఉండాలి అంటే ఆ రాజు యొక్క జీవిత కాలంలో అనేకమైన యుద్ధాలు పోరాటాలు ఉంటాయి. అంతేకాకుండా ఒక వ్యక్తి రాజుగా ఉండాలి అంటే అతనికి ఎన్నో విద్యలు వాటిని నేర్చుకోవాలి. అది తత్వశాస్త్రమే జ్ఞానమే కానీ మరొక అనేక విలువిద్యలే కానీ యుద్ధ నైపుణ్యతలే కానీ తెలివితేటలు ఏ విధంగా వాటిని మెరుగు చేసుకోవాలి. ఇవన్నీ కూడా వారు చిన్నప్పటి నుండి కూడా విద్యాభ్యాసంలో వారు ఎదుగుతారు అన్ని రకాలుగా. అటువంటి ఒక రాజు వారి యొక్క జీవిత కాలంలో అనేకమైన పోరాటాల్లో యుద్ధాల్లో గెలిచి అనేకమైన రాజ్యాలను సంపాదించి అలా తన రాజ్యాన్ని కాపాడుకున్న ఒక ముసలి రాజు చివరికట ఒక చిన్న పిల్లోడు అతని కంటేనట ఒక చిన్న పిల్లోడి యొక్క జ్ఞానవంతుడుగా నడిస్తే గనక ఆ బుద్ధిమంతుడైన ఈ యొక్క చిన్న బిడ్డే శ్రేష్ఠుడు అని చెప్తూ ఉన్నారు. ఎందుచేత ఈ ముసలి రాజు అంటే అతను నిజంగా ఎంత జ్ఞానంతో నింపబడి ఉంటాడు, ఎంత శౌర్యం కలిగిన వ్యక్తి, ఎంత యుద్ధ నైపుణ్యత కలిగిన వ్యక్తి, ఎంత బలాఢ్యుడు, ఎంత తెలివితేటలతో తన యొక్క రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడో అటువంటి యొక్క రాజట జంతు నిమిత్తం కొట్టివేయబడింది. ఈ యొక్క చిన్న పిల్లవాడే అతని కంటే శ్రేష్ఠుడుగా ఎందుకు ఎంచబడుతున్నాడు అంటే చాలా చిన్న విషయం. అదేంటంటే ఈ ముసలి రాజట బుద్ధి మాటలకు చెవి యొగ్గలేని, బుద్ధి మాటలకు ఎవరైతే చెవి యొగ్గరో అట్టి రాజులే కానీ ముసలి వాళ్ళే కానీ పెద్దవారే కానీ గనులే కానీ గొప్పవారే కానీ సేవకులే కానీ విశ్వాసులే కానీ క్రైస్తవులే కానీ ఎవరెవరైనప్పటికీ కూడా ఈ లోకంలో ఎంత ఘనంగా గణపరచబడుతున్న వ్యక్తులు అయినప్పటికీ కూడానట ఈ బుద్ధి కలిగిన మాటలకు చెవి యొగ్గకపోతేనట వారి యొక్క ఉన్న జ్ఞానము, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్, వారు సాధించిన ఫలితాలు అన్నీ కూడా కొట్టివేయబడి ఎవరైతే చిన్న పిల్లవాడు అయినప్పటికీ కూడా అతని కడు పేదవాడైనప్పటికీ కూడా అతనట బుద్ధి కలిగిన మాటలకు చెవి యొగ్గితేనట ఆ యొక్క వ్యక్తి ఈ రాజు కంటే శ్రేష్ఠుడుగా ఎంచబడుతున్నాడు. కారణం ఏంటంటే ఈ బుద్ధి కలిగిన మాటలకి ఈ వ్యక్తి చెవిని పెట్టాడు, ఈ చిన్న బిడ్డ. అందుచేత అతను శ్రేష్ఠుడిగా ఎంచుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆదికాండంలో యోసేపు చరిత్ర మనం చూసినప్పుడు యోసేపు చాలా చిన్నవాడు.
అయినప్పటికీ కూడా ఆ చిన్న బాల్యములో ఉన్న వ్యక్తి అన్నల చేత అమ్మబడిన తరువాత పొంతిపోరు యొక్క ఐగుప్తిలోకి వచ్చిన తరువాత అతని విషయంలో ఆ యజమానురాలు ఆ చెడ్డ చూపు చూసి చెడ్డగా ప్రవర్తించిన విధానంలో ఈ యొక్క యోసేపు ఆ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క యజమానురాలుగా ఉంటున్న ఆమె ఈ యొక్క యోసేపుని బలవంతం చేయబోయినప్పుడు యోసేపు యొక్క పరిస్థితి ఆ యొక్క పరిస్థితుల్లో యోసేపు యొక్క తల్లిదండ్రులే కానీ రక్త సంబంధులే కానీ ఎవ్వరూ లేరు. కేవలం అతను ఒక యవ్వనస్తుడు, ఒంటరివాడు. తనకెవరు కూడా బుద్ధికరమైన మాటలు చెప్పేవారు ఎవ్వరూ లేరు. కానీ ఈ ప్రతి వ్యక్తి కూడా వయసు ఎదిగే కొంది ఏది మంచి ఏది చెడు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ యొక్క యోసేపు గురించి మనం చూసినప్పుడు పదే పదే ఈ 39 అధ్యాయం ఆదికాండం దగ్గర నుంచి మనం చూస్తే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అని పదే ఆ మాట మనం చదువుతూ ఉంటున్నాం. కారణం ఏంటంటే అక్కడ యోసేపు ఆమె విషయంలో ఆ బుద్ధిహీనమైన పనిని చెయ్యను అనేసి శ్రమ పడటానికైనా సరే, బాధపడటానికైనా, శిక్షకు గురవుతామని తెలిసినప్పటికీ కూడా నా దేవుని దృష్టికి నేను తప్పు చేయను, నా దేవుని దృష్టికి నేను పాపిగా ఉండకూడదు, తప్పు చేయకూడదు, ఆయన నన్ను చూస్తున్నాడు అని ఆ బుద్ధికరమైన మాటలకు చెవియొగ్గి అక్కడి నుండి పారిపోయాడే కానీ అర్రే నేను ఒంటరిగా ఉంటున్నాను, ఈ దినాన ఈ విషయంలో నేను అక్కడి నుండి దూరం అయితే ఇంకా నేనేమైపోతాను, నా బ్రతికేమైపోతుంది, నా పరిస్థితి ఏమైపోతుందని ఏ విధానంలో కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ తప్పు చెయ్యకూడదు, అంతే చేయకూడదు అన్న విధానంలో నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయన దృష్టికి నేను చెడుతనం చేయకూడదు, పాపం చేయకూడదు, బుద్ధిహీనంగా నేను ప్రవర్తించకూడదు అనుకున్న ఆ యొక్క తీర్మానమే తన జీవితంలో అద్భుతంగా అదే అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు అట్టి భేదవాడట బుద్ధికరమైన మాటలకు చెవి ఒగ్గటాన్ని బట్టి అతను శరలో ఉన్నప్పటికీ, జైల్లో ఉన్నప్పటికీ, బందిఖానాల్లో ఉన్నప్పటికీ కూడా అతన్ని దేవుడు విడిపించి పట్టాభిషేకానికి బయలు తీసుకెళ్తాడట. బయలు వెళ్ళును అని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఇక్కడ బుద్ధికరమైన మాటలకు చెవిని పెట్టాలి. దేవుడు ఏది బుద్ధికరమైన మాటలో, ఏవి బుద్ధిహీనమైన పనులు అనేది జీవగ్రంథం స్పష్టంగా చెప్తుంది. అంతేకాకుండా ప్రతి వ్యక్తికి కూడా ఏది మంచి ఏది చెడు అనేది ప్రతి వారికి తెలుసు. కాబట్టి ఆ చెడు మార్గాలను వాళ్ళలోకి వెళ్లకుండా, ఆ చెడు విధానాలు తప్పు అనే విధానంలో వాటికి దూరంగా ఉంటే దేవుడు అట్టి వారిని గనులుగా, శ్రేష్ఠులుగా దీవించుతాడు. ఆశీర్వదించటమే కాకుండా వారికి ఎల్లప్పుడూ కూడా తోడయుండి వారిని ఆ యొక్క దేశంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఒక రాజుగా పట్టాభిషేకానికి చేయటానికట దేవుడు ఆ వ్యక్తిని తోడుకుని వెళతాడట. దేవునికి మహిమ కలుగునగాక. కానీ ఇంతకాలము కూడా చిన్నప్పటి నుండి కూడా తను ఎన్ని విద్యలు నేర్చుకున్నా, ఎంత నైపుణ్యత ఉన్నా, ఎంత శాలి అయినప్పటికీ, బలాఢ్యుడైనప్పటికీ, గొప్పవాడైనప్పటికీ, అనేక దేశాలను సంపాదించినప్పటికీ, అనేక ఇరుగు పక్కల అన్ని దేశాల మీద గెలిచినప్పటికీ కూడా అతని యొక్క బలమే కానీ, అతని యొక్క జ్ఞానమే కానీ, అతని యొక్క వయసు ద్వారా వచ్చే విధానమే కానీ, ఘనతే కానీ అన్నీ కూడా కొట్టివేయబడితే అతడు బుద్ధిహీనుడుగా అయిపోయాడు. కారణం ఏంటంటే ఇంతకాలం కూడా తన జీవితంలో అంతగా అన్ని విషయాల్లో కరెక్ట్గానే జీవించవచ్చు. కానీ ఈ యొక్క వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి నేను అన్నీ కూడా నెరవేర్చేసాను, ఇంకా నాకు చాలు, నేను పరిపూర్ణుడు అయిపోయాను అని అక్కడి నుంచి వారి సంతాన విషయంలో కానీ, న్యాయం తీర్చే విషయంలో కానీ కొద్ది కొద్దిగా ఎక్కడొక ఇది పర్వాలేదులే అన్నట్టుగా ఒక బుద్ధిహీనతకు అవకాశాన్ని ఇస్తే కనుక ఈ బుద్ధికరమైన విధానంలో నడుచుకోకుండా మనవాళ్లే అనుకుంటూ అటువంటి విధానంలో వెళితే అట్టి వారి యొక్క జ్ఞానమే కానీ వారికి పొందిన సమస్తం కూడా కొట్టివేయబడద్దు అనేది దేవుని యొక్క వాక్యం చాలా చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. అంతేకాకుండా ప్రసంగి 10:1 అధ్యాయాన్ని కూడా 1వ వచనాన్ని కూడా మనం చూస్తే, బొక్కామని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఇక్కడ బొక్కవాని తైలం ఉందట. ఇతను ఒక వ్యాపారి. చాలా మంచి సువాసననిచ్చే తైలాన్ని తీసుకొచ్చి
బిజినెస్ చేస్తూ ఉన్నాడు. అటువంటి తైలంలోనట కొన్ని సచ్చిన ఈగలు పడినాయట. సచ్చిన ఈగలు పడేటప్పటికి ఆ ఆయిల్ అంతా కూడా కొట్టివేయబడిపోతుందంట. ఎందుకోసం అంటే ఆ ఆయిల్ అంతా కూడా చెడ్డ వాసన కొడుతుందట. అప్పటి వరకు సంపాదించుకుని కూడబెట్టుకుని సాధించుకున్న తన యొక్క ఆ తైలాన్ని, తన కష్టపడిన కష్టం అంతా కూడా వెచ్చించి సంపాదించుకునే తైలాన్ని, ఆ తైలములో ఈ సచ్చిన ఈగలు పడేటప్పటికి అది చెడ్డ వాసన రావటాన్ని బట్టి అదంతా పారవేయబడుతుందంట, అదంతా కొట్టివేయబడుతుందట. కారణం ఏంటి? ఇది కూడా ఇందాక మనం మాట్లాడుకున్న విధానంలోనే అంతగా సంపాదించుకున్నప్పటికీ కూడా అన్ని సంవత్సరాలుగా ప్రయాసపడి ప్రార్థించి భక్తిహీనతలో, ఉపవాసాలతో, వాక్యముతో, దేవుని యొక్క చిత్తంలో అనేక దినాలు దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థించి దేవుని యొక్క అభిషేకాన్ని పొంది, దేవుని యొక్క వాక్యాన్ని పొంది, ప్రార్థనా స్థితిని కలిగి, పరిశుద్ధతను కలిగి ఉన్న వ్యక్తట ఇక ఆ వ్యక్తి జీవితంలో కొంతకాలం అయ్యేటప్పటికీలే కొన్ని పరిస్థితుల విధానంలో సచ్చిన ఈగలు అందులో పడితే అని వాక్యం చెప్తూ ఉంది. సచ్చిన ఈగలు అంటే ఈగలు అపవిత్రమైన వాటి మీద, కుళ్ళిపోయిన వాటి మీద, పెంట మీద, ఇంకా అనేకమైన అపవిత్రమైన పాడైపోయి పురుగులు పట్టి ఒక రోగాల్ని కలిగించే వాటి మీద అవి వాలుతూ ఉంటాయి. అవి వాలి మళ్ళా ఆహార పదార్థాల మీదకి వచ్చి వాలుతూ ఉంటే ఆ పదార్థాలు తింటే మనకి డయేరియా అని, కలరా అని అన్నీ వచ్చేస్తాయి అన్న విషయం అందరికీ తెలిసింది. కానీ ఇక్కడ ఈ ఆల్రెడీ చచ్చిన ఈగలు అందులో పడినాయట. పడేటప్పటికి ఆయిల్ అంతా కూడా కొట్టివేయబడిందంట. ఏంటి సచ్చిన ఈగలు అంటే, ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందాడో, ఏ వ్యక్తి అయితే ఈ లోకంలో నుండి, పాపంలో నుండి, దొంగతనంలో నుండి, వ్యభిచారంలో నుండి, జారత్వంలో నుండి, అబద్ధపు క్రియల్లో నుండి, అబద్ధపు జీవితంలో నుండి, మోసకరమైన బ్రతుకులో నుండి, అన్యాయపు స్థితిలో నుండి, నరహత్యల్లో నుండి, ఇలా అనేకులు తాను చేస్తున్న పని తప్పు అని గ్రహించి నేను ఎలా చెయ్యను ప్రభు అని దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తీసాన్ని పొందుకుని వారి జీవితాన్ని జీవించిన తరువాత మరలా ఆ కొంతకాలం అయ్యేటప్పటికీ వీరు ఏవైతే విడిచిపెట్టేశారో ఈ చెడ్డ స్నేహాలు, లోక సంబంధమైన విధానాలు, పాప సంబంధమైన ఆలోచనలు, పాప సంబంధమైన స్నేహాలు ఇవన్నీ ఎప్పుడైతే విడిచిపెట్టేశారో మరలా అవి చచ్చిన ఈగలు, చచ్చిన స్వభావాలన్నీ కూడా మరలా గనక వచ్చి అందులో పడితే ఇంతకాలంగా ఇన్ని సంవత్సరాలుగా తన కష్టమంతా కూడా సంపాదించుకున్న ఘనతతో కూడిన విధానంలో సంపాదించుకున్నాడు. ఇంతకాలం మంచి వ్యక్తి, మంచి ప్రార్థనాపరులు, మంచి భక్తి కలిగిన వారు, మా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అంటూ చాలా ఘనతతో ఉన్న ఆ యొక్క జీవితం అంట ఒక్కసారిగా ఈ సచ్చిన ఈగలు అందులో పడేటప్పటికీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బుద్ధిహీనత త్రాసులో ఉంచబడిన ఎడలా, కొంచెమే, ఎక్కువ కూడా కాదు, ఏదో కొంచెం బుద్ధిహీనత దేవుని యొక్క త్రాసులో పెడితేనట ఈ యొక్క తనకున్న ఇంతకాలంగా తను సంపాదించిన కూడగట్టుకున్న ఈ యొక్క పరిశుద్ధతే కానీ ఈ యొక్క తన సంపద అంతా కూడా కొట్టివేయబడిపోయిందట. ప్రియ దేవుని బిడ్డ, ఏది నాకు అసహ్యం అనుకున్నావో, ఏది నాకు వద్దు అనుకుంటున్నావో, మరలా పరిస్థితుల ప్రభావం బట్టో మరొకటో దాన్ని బట్టి అనుకోని పరిస్థితుల్లో నీ యొక్క మనసటు, నీ ఆలోచనలటు వెళుతున్నాయేమో జాగ్రత్త. ఒక్క సచ్చిన ఈగ కాదు, సచ్చిన ఈగలు పడటం వలన ఒక రకంగా ఆలోచనలో, తలంపుల్లో పడిపోవటమే కాకుండా అనేక విధాలుగా నీవు గనక ఆ వదిలిపెట్టేసి చంపేసినవి, ఇది చిచి ఇవి ఈగలు, చచ్చిన ఈగలుగా నీ జీవితంలో విడిచిపెట్టిన ఏమైనా మరలా నీ జీవితంలోనికి ప్రవేశిస్తే కనుక నీ ఇంతకాలం కూడగట్టుకున్న భక్తి అంతా కూడా కొట్టివేయబడద్ది అనేది దేవుని యొక్క వాక్యం మరొకసారి కూడా చెప్తున్నారు. 4వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి చెప్పి ఉన్నారు. అంతేకాకుండా 10వ అధ్యాయం 1వ వచనాల్లో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే, నీ జీవితం ఇంతవరకు నేను ఫుల్ఫిల్ అయిపోయాను, ఇంకా నాకేం కాదు అనుకుని ఎక్కడ కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే కనుక జాగ్రత్త, ఈ సచ్చిన ఈగలు మళ్ళా వచ్చి పడే అవకాశాలు ఉన్నాయి. లేదా అంటే నీ యొక్క బుద్ధిహీనత అనేది నిన్ను ఆవరించేస్తుంది. దానిని బట్టి నీకు ఇంతకాలం కాపాడుకున్నదంతా
అంతా కూడా అర్రే ఇంతకాలం చాలా మంచి మంచి అనుకున్నాం, ఇప్పుడు వేస్టే అనే విధానంలోనికి నీ జీవితం రాకుండా ఉండాలి అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కానీ నీ పరిశుద్ధతనే కానీ, నీ విశ్వాసాన్నే కానీ, నీ నిరీక్షనే కానీ, నీ ప్రార్థనా స్థితినే కానీ ఎక్కడ కూడా కోల్పోవద్దు అని దేవుడు చాలా స్పష్టంగా ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి మనస్సు పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉండు. ప్రభు నీ జీవితాన్ని తిరిగి కట్టడానికైనా సంసిద్ధుడుగా నీ యొద్దున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి బుద్ధిహీనత త్రాసులో ఉంచబడద్ది, కానీ నీవు అన్నిటిని బట్టి లెక్కలోనికి వస్తావు అంటున్నారు. కనుక అదేముందులే ఇదేముందులే అని చెప్పేది ప్రతి మాటను కూడా, ప్రతి విషయంలో కూడా గ్రహింపు కలిగి నడుచుకోవాలి. కానీ ఏముందులే అన్నట్లుగా బుద్ధిహీనంగా నడిస్తే కనుక ఇటువంటి డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనేది దేవుని యొక్క వాక్యం ఘంటాపథంగా అంతా చెప్తూ ఉంది. ఈ యొక్క జీవగ్రంథంలో సౌలు రాజుని మొదటగా ఇశ్రాయేలీ యొక్క రాజులైన సౌలు రాజును మనం చూస్తాం. అప్పటి వరకే కూడా చాలా బలాఢ్యుడుగా ఉన్నాడు, గొప్ప రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ అందరికీ కూడా ఆ మొదటి రాజుగా ఆ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ యొక్క 12 గోత్రాల వారు కూడా చాలా సంతోషించారు. నిజంగా రాజు అంటే ఇలాగే ఉండాలి, ఓకే అనుకున్నారు. దేవుడు కూడా ఎంతో సంతోషించాడు. కానీ ఒకానొక దినాన ఈ యొక్క అమాలేకీల విషయాల్లో ఈ యొక్క రాజు, ఈ సౌలు రాజుకి సమయాలు వచ్చి దేవుడు ఎలా చెప్తున్నాడయ్యా, నీవు అమాలేకీలతో యుద్ధం చేసినప్పుడు వారికి సంబంధించిన ఏది కూడా ఇంటికి తీసుకురావద్దు, మన దేశంలోనికి తీసుకురావద్దు, మన రాజ్యంలోనికి తీసుకురావద్దు. అక్కడ రాజునే కానీ కలిగిన వారి సంపదే కానీ, వారి ఎండి బంగారాలు కానీ, మా స్త్రీలు, పురుషులు, ముసలివారు, పిల్లలు, పెద్దలు అందరినీ కూడా నేలమట్టం చేసేసాయి అని చెప్పారు. అయితే అక్కడ సౌలు చేసిన పని ఏంటంటే శ్రేష్టమైనవి, బహు బలంగా ఉన్నవి ఆ యొక్క ఎద్దులను, ఆ పశువులను, ఆవులను, గొర్రెలను చూడంగానే ఈ యొక్క రాజుకి మనుషులైతే చంపేశాడు, వెండిని ముట్టుకోవాలా, బంగారాన్ని ముట్టుకోవాలా, ఇంకా విలువైన వస్త్రాలు ముట్టుకోవాలా, విలువైన పాత్రలు ముట్టుకోలేదు. కానీ ఈ పశువుల మీదకి వెళ్ళిపోయింది తన మనస్సు. అంతే, మనుషులు ఎక్కడో చోట బుద్ధిహీనత మనుషులను ఆవరించుద్ది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, భక్తుల యొక్క ప్రవక్తల యొక్క శిష్యులు కూడా గెహాజీ అనగా, బిలాము అనగా డబ్బు కోసమే కానీ, వస్త్రాల కోసమే కానీ, బంగారాల కోసమే కానీ వారి జీవితాల్లో వారి యొక్క ఆ క్రమాన్ని విడిచిపెట్టి బుద్ధిహీనతకు అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి వారి జీవితాలు నశించిపోయినాయి. సో అలా ఉండొద్దు అని దేవుని యొక్క వాక్యం చాలా గట్టిగా చెప్తూ ఉంది. ఇక్కడ ఈ తైలం విషయంలో మనం చూస్తుంటే ఈ యొక్క సచ్చిన ఈగల వలన మరలా విడిచిపెట్టిన వాటిని ఏముందులే ఏగేగా ఏమైనా పెద్ద ఏమైనా చేస్తున్నానా, హత్యలు చేస్తున్నానా, ఏమైనా ఇంకా దొంగతనాలు ఏమైనా చేస్తున్నానా, వ్యభిచారం ఏం చేస్తున్నా, సింపుల్ చిన్నయ్యేగా పాపాలు అన్నట్టుగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కళ్ళు ఉన్నాయి చూస్తున్నాం, నోరుంది మాట్లాడుతున్నాం అంటున్నారు. నోటి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే పెదవుల నుండి వచ్చే పాపమట అది అపాయకరమైన ఊరి అని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడైనా సరే ఏ విధానంలో కానీ మాటల ద్వారా, చూపు ద్వారా, క్రియల ద్వారా ఎక్కడ కూడా ఈ బుద్ధిహీనత ఏదో ఒక రకంగా మనుషులోనికి చొచ్చుకుని వచ్చేసే ప్రమాదం ఉంది. ఇక్కడ గొప్ప రాజు సౌలు రాజు, మొదటిగా దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు, అతని జీవితంలో బంగారం లేదు, వస్త్రాల మీద లేదు, మనుషుల మీద లేదు. కానీ ఈ పశువుల దగ్గరకు వచ్చేటప్పటికి వాటి మీద ఇష్టం కలిగి యెహోవా దేవునికి బలిద్దామని తీసుకొచ్చానని చెప్తున్నాడు. దాన్ని బట్టి దేవుడు అతని యొక్క జీవితాన్ని కొట్టివేశాడు. అతన్ని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను. నేను దుఃఖపడితే అదే ఆ యొక్క ప్రవక్త సమూయేలు గారు కూడా అతని విషయంలో ఎన్నో దినాలు దుఃఖంతో ఉండిపోయాడు. కారణం ఏంటి అంటే, నేను ఇక్కడ సౌలేమో నేను నీ దేవుడు ఏది ఆజ్ఞాపించాడో అదంతా చేసేసాను, మనుషులందరినీ చంపేశాను, పిల్లల్ని, పెద్దోళ్ళని అందరినీ, ముసలోళ్ళని అందరినీ కూడా చంపేశాను, రాజును బంధించి ఇక్కడ తీసుకొచ్చాను, నీవే బలిద్దు కానీ అని అలా చెప్తూ అంతా చేసేసానంటే అతని దృష్టిలో ఈ యొక్క సౌలు అనుకుంటున్నాడు నేను అంతా చేసేసాను అనుకుంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో ఆ చిన్న విషయంలో తప్పిపోయిన ఆ యొక్క సమూయేలు గారు అంటున్నారు, ప్రవక్త
ప్రవక్త అయిన సమూయేలు అంటున్నాడు, ఈ యొక్క నాకు వినబడుతున్న ఈ రంకెలు, నాకు వినబడుతూ ఉన్న ఈ యొక్క గొర్రెల అరుపులు ఎక్కడివి అంటే నీ దేవునికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చాను అంటున్నాడు. తనేం చెప్పాడు, ఈయనేం చెప్తున్నాడు. ఇది తప్పు కాదు అనుకుని తన యొక్క ఆలోచనానుసారంగా నడుచుకున్నాడు. దేవుని యొక్క మాట శిరస వహిస్తే దేవుని యొక్క కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. దేవుడు మనతో వస్తాడు, దేవుడు మనతో ఉంటాడు. దేవుని చిత్తానికి మనం ఎప్పుడైతే లోబడతామో, ఆయన చిత్తానుసారంగా ఎప్పుడైతే అడుగులు వేస్తామో, అప్పుడు ఆయన ముగ్ధుడైపోయి ఆయన ప్రేమ మనల్ని కమ్ముకుని మనతో ఆయన నడుస్తాడు. ప్రభువా నా కోసం దిగిరా, నా పట్ల అద్భుతాలు చెయ్యి అని మనం అడగకుండానే మన ప్రవర్తన బుద్ధిని కలిగి కాపాడుకుంటూ బుద్ధిహీనతకు ఎక్కడ కూడా చోటివ్వకుండా ఉంటే తనంతట తానే మనకు తోడయ్యండి మనల్ని నడిపించే గొప్ప దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం అనుసరిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే అక్కడ కూడా ఈ యొక్క దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సిద్ధపడిన 10 మంది కన్యకల గురించి మనం చూస్తూ ఉంటాం. ఆ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు అని చెప్పబడింది. అయితే బుద్ధి లేని వారు తమతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ని తీసుకెళ్ళలేదు అని చెప్పారు. ఇక్కడ బుద్ధి కలిగిన వారు తమతో పాటు ఇంకా సిద్ధులలో నూనెను పట్టుకెళ్ళారు. ఇక్కడ కనుక మనం చూస్తే ప్రసంగి గ్రంథాన్ని 10వ అధ్యాయాన్ని మొదటి వచనం చూస్తే ఇక్కడ వారి యొక్క ఆ తైలం అంతా కూడా కొట్టివేయబడింది. ఎందుకు కొట్టివేయబడింది అంటే చచ్చిన ఎగల పడిని కొట్టివేయబడింది. అయితే మళ్ళా తిరిగి రిపెంటేషన్ అయ్యి మళ్ళా సంపాదించుకోవాలి అంటే టైం పట్టుద్ది. అట్లాగే ఇక్కడ బుద్ధి లేని స్త్రీలు వారితో పాటు తమ యొక్క ఈ యొక్క ఆయిల్ని ఎగస్ట్రా యొక్క సిద్ధుల్లో ఆయిల్ని తీసుకెళ్లారు అంటే దేవునికి స్తోత్రం. వారితో పాటు వీరు నిద్రపోయారు, కొనికారు, లేచారు, డ్యూటీలు సిద్ధపరచుకున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు అన్ని సమముగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎగస్ట్రా సిద్ధులలో యొక్క ఆయిల్ వారిని ఆ దేవునితో పాటు వెళ్ళటానికి, పెండ్లి కుమారుడితో పాటు వెళ్ళటానికి, ఆ పరలోకానికి చేర్చడానికి ఉపయోగపడింది. ఇక్కడ ఈ యొక్క సచ్చిన ఈగలు పడకపోతే, వారి యొక్క బుద్ధిహీనత త్రాసులో ఉంచబడకపోతే ఈ ఆయిల్ కొట్టివేయబడేది కాదు, ఆటోమేటిక్గా వీళ్ళు కూడా వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి వాళ్ళల్లో ఉన్నది తరిగిపోకుండా ఉండాలి అంటే బుద్ధిహీనతకి ఎక్కడ కూడా చోటు ఇవ్వకోకుండా ఉంటే ఖచ్చితంగా వారు కలిగిన దానితో ఇంకా వారి యొక్క జీవితంలో వారు కలిగిన ఆ యొక్క జీవితం, ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంతో ఇంకా వారికి కూడా ఎగస్ట్రా సిద్ధుల్లో ఆయిల్ ఉండేది. సిద్ధులతో వారు కూడా పట్టుకుని వెళ్ళేవాళ్ళు. కానీ ఇక్కడ పట్టుకుని వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వారితో పాటు కొంత ఆయిల్ వేస్ట్ అయిపోయింది. ఏదేమైనా ఆ బుద్ధిహీనత చేత కొట్టివేయబడిన వారు ఆ తెలివి లేకుండా వారు తీసుకుని వెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే అక్కడే ఉంది, బుద్ధి లేని 5 బుద్ధి లేని స్త్రీలు అని ఉంది, 5 బుద్ధి కలిగిన స్త్రీలు అని ఉంది. ఇక్కడ కూడా బుద్ధి కలిగిన మాటలకు చెవిని పెట్టాలా. ఇంత పరాక్రమం కలిగిన రాజు కొట్టివేయబడ్డాడు. ఈ ముసలి వ్యక్తి అంటే ఎంతో జ్ఞానంతో నింపబడిన వ్యక్తి కూడా ఆ బుద్ధికరమైన మాటలకు చెవి పెట్టకపోవటాన్ని బట్టి తన యొక్క ఘనతంతా కూడా కొట్టివేయబడింది. అట్లాగే ఇక్కడ ఇంతగా 10 మంది కూడా సిద్ధపడినప్పటికీ కూడా ఆ సిద్ధపాటులో ఇంకా మరింతగా కూర్చుకోలేకపోవటాన్ని బట్టి, ఇక చాలే, ఈ భక్తి చాలే, ఈ విశ్వాసం చాలే అని సరిపెట్టుకోవటం బట్టి ఇంకా ముందుగా వారు కూర్చుకోవటానికి అవకాశం లేక విడవబెట్టబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో ఇంకా అంతా నేను పరిపూర్ణులైపోయాను, పర్వాలేదు అనే నిర్లక్ష్యంలోనికి వెళ్లకుండా ఎప్పటికప్పుడే మన దివిటీలను సరిచేసుకుంటూ, మన జీవితాలను సరిచేసుకుంటూ, మన విశ్వాసాలను సరిచేసుకుంటూ నిరీక్షణతో దేవుని సన్నిధిలో సాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. అద్వితీయ దేవుడు అయిన ప్రభువు, మహోన్నతుడానికి వేలాది వందనాలు. ఈ సమయంలో ప్రభువా, నీ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన. దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితంలో నాయన
అయా మా భక్తిని మేము మరింతగా కూర్చుకుంటూ దేవానికి వందనాలు. ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా నాయన, ఎక్కడ ఏ పరిస్థితుల్లో కానీ ఏ విధానంలో కానీ ప్రభువానికి వందనాలు. అది నాయన అనేకులు బంగారం బట్టు, అనేకులు పశువులను బట్టు, అనేకులు వస్త్రాలను బట్టి, అనేకులు పేరు ప్రఖ్యాతులను బట్టి, ఘనత కోసం అనేకాలు ప్రభువా అనేక రీతిలుగా నా ప్రభు బుద్ధిహీనతకు అవకాశం ఇస్తే వారి భక్తి అంతా కూడా కొట్టివేయబడుతుంది. కాబట్టి దేవానికి వందనాలు. ఏ విధమైన అక్రమాలకు, ఏ విధమైన అవిధేయతలకు, ఏ విధమైన దోష ఆరోపణలకు నాయన తావు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నాయన మా స్థితులను, మా భక్తిని నాయన, మా జీవితాలను కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో మిక్కిలి వినగా బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.